రాజ్యాంగం రక్షించబడాలన్నా ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలన్నా కేంద్రంలో బీజేపీని సాగనంపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భూపాలపల్లిలోని కొమరై భవన్లో కేంద్ర ప్రభుత్వ విధానాలు మతోన్మాదానికి వ్యతిరేకంగా జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ జిల్లా సదస్సుకు సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి బంధుసాయిలు అధ్యక్షతన జరగగా తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకే దేశం ఒకే చట్టం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్ష తరహా పాలనకు ప్రయత్నిస్తున్నారని, దేశాన్ని హిందూ దేశంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. నేడు దేశంలో అవినీతి పరులంతా బీజేపీలోనే ఉన్నారని, విపక్షాల నాయకులకు ఈడీ, సిబిఐ, ఐటీలను ప్రయోగించి లొంగదీసుకొని బీజేపీలోకి చేర్చుకొని క్లీన్ చిట్ ఇస్తున్నారని అన్నారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రామాలయం, సిఏఏ, హిందుత్వం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని, సామాన్యుల ఆదాయం తగ్గి ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల ఆదాయం పెరిగిందని, మోడీ విధానాలే దీనికి కారణమని, మోడీని ఎన్నికల్లో ఓడిస్తేనే పేదలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. వామపక్షాల ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ సదస్సులను నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ భూపాలపల్లి జిల్లా సదస్సు ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మరియు బీజేపీకి బలపరుస్తున్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ఓడించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే బీజేపీ గత 10 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటి పదానికి అర్థం లేకుండా కేవలం నియంతృత్వం, ఈ దేశం లోపల కేవలం నియంతృత్వం ఉండాలి. అందులో ముఖ్యంగా భారతదేశం హిందూ దేశంగా మార్చాలి. ఈ దేశ రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి మనువాదాన్ని రాజ్యాంగంగా తీసుకురావాలనేటువంటి కుట్ర చాలా తీవ్రంగా మూడోసారి అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా చేయడానికి వాళ్ళు మరి సిద్ధపడతా ఉన్నారు. ఇప్పటికే ఈ దేశం చాలా ప్రమాదంలో ఉంది. ప్రజాస్వామ్యం ఈ దేశం లోపల లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూలదోసి బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలను అనేక రాష్ట్రాల్లో, కర్ణాటకలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఇంకా అనేక రాష్ట్రాల లోపల, తెలంగాణలో కూడా ప్రయత్నం చేశారు. అనేక రాష్ట్రాల లోపల ఆ ప్రయత్నం మహారాష్ట్రలో చేశారు. ఈ రకంగా చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా మన రాజ్యాంగానికి సంబంధించి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికవాదం అనేటువంటి పదం ఉండకూడదు. ఇది ఒక హిందూ దేశం కాబట్టి ఇది హిందువుల దేశము. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాను ఈరోజు బీజేపీ ముందుకు తీసుకొస్తూ ఉన్నది. ఈ రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా దళితులకు ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ఆలోచించాలి. దళితులకు చాలా అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లను ఎత్తేస్తారు. దళితులు ఊరు బయటనే ఉండాలి. చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టాలి, మరి కుండలు చేసేటోళ్ళు కుండలు చేయాలి, బట్టలు ఉతికేటోళ్ళు బట్టలు ఉతకాలి. అంతే తప్ప బ్రాహ్మణులు ఈ దేశం లోపల రాజ్యాధికారంలో ఉండాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వెనుక ఉండి బీజేపీ పార్టీని నడిపిస్తూ ఉన్నది.